హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో వచ్చేసి మనం లైనింగ్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాం. ఇది మెయిన్గా బిగినర్స్ కోసం అండి. కన్ఫ్యూజ్ లేకుండా ఎలా లైనింగ్ అటాచ్ చేస్తూ కుట్టాలనేది ఇప్పుడు చూసేద్దాం. దీనికి వచ్చేసి ఇలా మనం లోపల పార్ట్లో లైనింగ్ ఉంచుకోవాలి. నేను కట్ చేసేటప్పుడు సీదాలు బయటకు ఉండేలాగా, ఉల్టాలు లోపల సైడ్ ఉండేలాగా ఫోల్డింగ్ చేసుకొని కట్ చేస్తాను. కాబట్టి లోపల సైడ్ మనము ఉల్టా సైడ్ అవుతుంది కాబట్టి అక్కడ లైనింగ్ పెట్టేసుకొని ఇలా చుట్టూ అటాచ్ చేసుకోవాలి. ఈ లైనింగ్ అటాచ్ చేసేటప్పుడు పావించు క్లాత్ ఉండేలాగా చూసుకొని అటాచ్ చేయండి. మరి లోపలికి చేశారంటే మన బ్లౌజ్ కుట్టిన తర్వాత మనకి ఈ దారాలన్నీ బయటికి కనిపిస్తాయి. కాబట్టి అంతా ఒకటే లెవెల్లో పావించు మందంతో కుట్టు వేసుకోవాలి. ఇలా చుట్టూ క్లాత్ను చేతితోటి ఇలా సవరిస్తూ లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి. నేను వచ్చేసి చంక రౌండింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తానండి. కొందరు కింది సైడ్ నుంచి చేస్తారు, కానీ మన నెక్ దగ్గరకు వచ్చేసరికి అది కొంచెం తేడా అయ్యి రౌండ్ అనేది పోతుంది. కాబట్టి నేను చంక దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. బిగినర్స్ అక్కడ నుంచి కూడా ఇబ్బంది అవుతుంది అనుకుంటే నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోండి. ఆ జాయిన్ చేసేటప్పుడు పిన్నులు పెట్టేసుకోండి. నాకు ఆల్రెడీ అలవాటు ఉన్నందుకు నేను అలానే కుట్టేశాను. బిగినర్స్ అయితే పిన్స్ పెట్టేసుకొని కుట్టండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్లు అనేది లైనింగ్ జాయిన్ చేస్తున్నాను. ముందుగా లోపల సైడు మార్కింగ్ వేసుకున్నాను, ఇది ఉల్టా సైడ్ అని తెలియడం కోసం. అలా చేసిన తర్వాత రెండు ఇలా ఓపెన్ చేస్తూ ఎదురెదురుగా ఉండేలాగా చూసుకొని లైనింగ్ అనేది అటాచ్ చేస్తున్నాను. ఈ లైనింగ్ వచ్చేసి నేను కింద నడుము దగ్గర నుంచి స్టార్ట్ చేశానండి. అది ఎక్కడ ఎండ్ అవుతుందో మరొక పీస్ అక్కడ స్టార్ట్ చేయండి. దీన్ని ఇలా ఎలా పడితే అలా లేకుండా చేతితోటి ఇలా సవరిస్తూ లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది చంక దగ్గర ఎండ్ అయిపోయింది కదా, మరొక పీసు చంక దగ్గర నుంచి స్టార్ట్ చేసేయాలి. చంక రౌండింగ్ దగ్గర నుంచి ఇలా స్టార్ట్ చేస్తే మనకి ఉల్టా సీదా అనకుండా కరెక్ట్గా వస్తాయి. ఈ లైనింగ్ జాయిన్ చేసేటప్పుడే చాలా వరకు మనం ఉల్టా సీదా వేసుకున్నామంటే మరి ఇప్పి కుట్టడము విసుగు అనిపిస్తుంది. కాబట్టి ఇలా స్టెప్ బై స్టెప్ వాటిని ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడ నుంచి పెట్టుకొని ఎండ్ అయిన దగ్గర మరొక పీస్ని స్టార్ట్ చేసుకుంటే మనకి ఉల్టా సీదాలు అనేది ఉండవు. ఇప్పుడు రెండు ఇలా కరెక్ట్గా వచ్చేసాయి కదా, దీని చుట్టూ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి హ్యాండ్స్ ఇలా సైడ్లో ఉంది కదా, ఈ సైడ్ క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. దీన్ని కూడా ఇలా మార్కింగ్ వేసుకుంటున్నాను. వీటికి కూడా ఉల్టా సీదాలు అనేది చూసుకొని ఇలా లైనింగ్ జాయింట్ పెట్టేసుకోవాలండి. ఇది వచ్చేసి నేను హ్యాండ్స్ కింది సైడు తిప్పేస్తున్నానండి. దానికోసం వచ్చేసి వీటిని సీదా సైడ్లో నేను లైనింగ్ అనేది పెట్టేసుకున్నాను. ఇలా సీదా సైడ్లో లైనింగ్ పెట్టేసుకొని ఒక 1/2 ఇంచ్ మందం క్లాత్ ఉండేలాగా ఇలా పెట్టేసుకొని కుట్టు వేస్తున్నాను. ఇవి మనం సీదా సైడ్ పెట్టి లైనింగ్ కింది సైడ్ జాయిన్ చేసి అడుక్కు తిప్పామంటే అది ఉల్టా సైడ్కి లైనింగ్ వెళ్ళిపోతుంది కదా. దానికోసం వచ్చేసి ఇలా హ్యాండ్స్ బార్డర్ ఏమైనా ఉండి ఇలా తిప్పేయాలన్నప్పుడు సీదాలో పెట్టేసుకొని ఒక 1/2 ఇంచ్ మందంతో ఇలా కుట్టు వేసుకొని ఇది ఉల్టాక్ అనేది లైనింగ్ని రివర్స్ చేసుకోవాలి. ఇలా రెండు హ్యాండ్స్ 1/2 ఇంచ్ మందంతో ఇలా కుట్టు వేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి వీటిని అడుక్కి ఉల్టా చేసేసుకుంటున్నాను. ఇలా ఉంది కదా, ఇలా వేసేసామంటే మనకి కింద హెమ్మింగ్ చేయకుండా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇలా ఉల్టా చేసిన తర్వాత ఈ చివర్లో నేను పైన ఒక కుట్టు వేస్తున్నాను. మీకు ఇలా పైన వేసుకోవడం ఇష్టం లేదంటే లైనింగ్ పైన వచ్చేసి కుట్టు అనేది వేసుకోండి. చాలా వరకు బార్డర్ వచ్చినవి ఇలానే కుట్టేస్తామండి. హెమ్మింగ్ చేసే పని ఉండదు, ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. మనం మామూలుగా హెమ్మింగ్ పెట్టాలన్నా పైపింగ్ వేయాలంటేనే ఉల్టాలో హ్యాండ్స్ అనేది జాయిన్ చేస్తాము. ఇలా బార్డర్ వచ్చినవి మాత్రం సీదా సైడ్లో పెట్టేసి లైనింగ్ జాయిన్ చేసేసుకుంటాం. కింద సైడ్ ఉల్టాక్ అనేది రివర్స్ చేసుకొని ఇలా చుట్టూ కుట్టు వేసేసుకుంటాం. ఇది వచ్చేసి లైనింగ్ జాయిన్ చేసేటప్పుడు నేను రెండు సైడ్లు అనేది క్లోజ్ చేయనండి. ఒక సైడ్ ఓపెన్ పెట్టేసామంటే లైనింగ్ ఏమైనా మనం జాయిన్ చేసినప్పుడు ముడతల్లాగా వచ్చేస్తే ఓపెన్ ఉన్న సైడ్ వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇలా మొత్తం ఇలా చేసామంటే ఆ ఉబ్బులు అనేది పైకి వెళ్ళిపోతాయి, బయటికి వెళ్ళి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. కాబట్టి ఒక సైడ్ అనేది ఇలా ఓపెన్ ఉంచేసుకుంటాను. ఇలా జాయిన్ చేసిన తర్వాత చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి టైలరింగ్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా.
వీడియోని స్కిప్ చేయకుండా ప్రతి పార్ట్ చూసారంటే మీరు ఎక్కువ చూడనవసరం లేదండి. ఒక 3, 4 వీడియోలు కంటిన్యూగా చూసారనుకోండి, ఎవరివైనా సరే మీకు నచ్చిన వారివి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కంటిన్యూగా ఒక 3, 4 వీడియోస్ స్కిప్ చేయకుండా చూసారంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది. అలా కాకుండా అక్కడ కొంచెం అక్కడ కొంచెం చూసేసి ఇది రాదులే అన్నట్లు వదిలేయకండి. ఇంట్రెస్ట్తో చూసారంటే నేర్చుకోగలరు. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ లోతులండి. నేను వచ్చేసి కటింగ్ చేసేటప్పుడు హ్యాండ్ లోత్ అనేది తీయనండి. ఇలా లైనింగ్ జాయిన్ చేసిన తర్వాత తీస్తాను. అక్కడ వచ్చేసి 1.5 ఇంచ్ ఖర్చు దగ్గర మార్కింగ్ పెట్టాను. ఇక్కడ షోల్డర్ సైడ్ వచ్చేసి ఒక 1 ఇంచ్ వదిలేసి ఈ మిడిల్లో మాత్రమే ఇలా షేప్ ఇచ్చుకొని కటింగ్ చేస్తున్నాను. ఇలా లోతు తీయడం వల్ల మనకి చంకల్లో ముడతలు రాకుండా నీట్గా ఉంటాయి. ఇక్కడ చిన్న కటింగ్ ఇచ్చుకున్నాను. అన్నది ఫ్రంట్ సైడ్ రావాలన్నట్లు హ్యాండ్ గుర్తు కోసం కటింగ్ ఇచ్చుకున్నాను. వీడియోలు ఎంత అవుతుందని లైనింగ్ కట్ చేసేదంతా నేను చూపించలేదండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్లో డాట్. ఈ డాట్ వచ్చేసి మనము షోల్డర్ సెంటర్ నుంచి వేసుకుంటే కరెక్ట్గా సెట్ అయిపోతుందండి. మన షోల్డర్ని ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసుకొని వేసుకోవాలి. చిన్న సైజ్ బ్లౌజ్కి అయితే మనకు 3, 3.5 ఇంచులు సరిపోతుంది. పెద్ద సైజ్ బ్లౌజ్కు 4, 4.5 ఇంచుల వరకు ఈ డాట్ అనేది వేయచ్చు. ఈ డాట్ వేయడం వల్ల మనకి నడుము దగ్గర ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది. పైన లూజ్ వచ్చేస్తుందండి. నడుము దగ్గర పైకి ఎక్కిపోయినట్లు లేకుండా పట్టినట్లుగా ఉంటుంది. అలాగే పై సైడ్ వచ్చేసి మనకి లూజ్గా ఉండి కంఫర్ట్గా ఉంటుంది బ్లౌజ్. లేదంటే కింద ఇవి వేసేయకపోయామంటే మనకి నడుము దగ్గర లెగిసినట్లుండి షోల్డర్లు అనేది జారుతాయి. ఇలా వేసాం కదా. తర్వాత వచ్చేసి ఇది 1.5 ఇంచ్ వెడల్పుతోటి పట్టి తీసుకున్నాను. దీన్ని ఒక సైడు ఫోల్డింగ్ చేసి ఇలా నడుము పట్టి పైన పెట్టేసి బ్యాక్లో కుట్టేస్తున్నాను. ఇలా కుట్టేటప్పుడు మనం బ్యాక్లో డాట్ పట్టాం కదా, ఆ డాట్ దగ్గర వచ్చేసి ఈ పీస్ను కూడా ఇలా ఫోల్డింగ్ పెట్టాలి. ఇలా ఫోల్డింగ్ పెట్టడం వల్ల మనం హెమ్మింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. లేదంటే ఒక సైడ్ అంతా లాగినట్లు అవుతుంది. కాబట్టి అక్కడ కంపల్సరీ మనము ఫోల్డింగ్ పెట్టేసి కుట్టేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత పైనుంచి కూడా ఒక కుట్టు అనేది వేసుకుంటున్నాను. పైనుంచి కుట్టు వేసిన తర్వాత దీన్ని ఉల్టా సైడ్ తిప్పుకొని బ్లౌజ్ను లాంగ్ కుట్టు అనేది వేస్తున్నాను. ఈ లాంగ్ కుట్టు వేయడం వల్ల హెమ్మింగ్ చేసే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. వారికి ఈజీగా ఉంటుంది, మనకైనా కానీ హెమ్మింగ్ నీట్గా చేసిస్తారండి. లేకుంటే ఎగుడు దిగుడు చేస్తాను. ఇలా పట్టి వేసిన తర్వాత వీటిని హెమ్మింగ్ చేసి ఆ లాంగ్ కుట్టును అనేది తీసేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్. ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి నేను 1 ఇంచు మందంతో పట్టేసుకొని పైకి మనము 2.5 ఇంచెస్ అనేది పొడవు వేస్తున్నాను. ఇలా మిడిల్కి షోల్డర్ మిడిల్కి ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకొని 1 ఇంచ్ వెడల్పు 2.5 ఇంచెస్ పొడవు ఉండేలాగా ఈ మెయిన్ డాట్ని అనేది కుట్టేసుకుంటున్నాను. ఇలా కుట్టిన తర్వాత మనం ఉల్టాలో తిప్పుకొని ఒకసారి చెక్ చేసుకుంటే మనకు షోల్డర్కి ఎదురుగా వస్తేనే అది కరెక్ట్గా మనకి మెయిన్ డాట్ అని వచ్చిందని తెలుస్తుంది. తర్వాత వచ్చేసి ఉక్సు పట్టి డాట్. ఈ ఉక్సు పట్టి డాట్ వచ్చేసి మిడిల్కి ఫోల్డ్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ కిందకు ఉండేలాగా ఇలా వేసుకోవాలి. చూసారు కదా, ఉక్సు పట్టి డాట్ వచ్చింది కదా. తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ని ఇక్కడ పట్టేసామంటే మనకి దానికి స్ట్రైట్గా వస్తుంది. ఆ స్ట్రైట్గా చంకలో స్ట్రైట్గా పట్టేసుకొని అక్కడ ఒక 1/2 ఇంచ్ మందంతో ఒక 3.5 ఇంచుల వరకు ఈ చంక డాట్ అనేది వేసుకోవాలి. చిన్న సైజు బ్లౌజులకైతే ఈ డాట్స్ అనేది దగ్గరగా వేయాలండి. పెద్ద సైజు బ్లౌజులకైతే కొంచెం గ్యాప్ ఎక్కువ ఉంచుకోవాలి. చిన్న సైజుకి మనం 1.5 ఇంచు 1 ఇంచ్ అనేది మిడిల్లో 3 డాట్స్కి గ్యాప్ ఉండేలాగా వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఒక పార్ట్ అయిపోయింది కదా, మరొక పార్ట్ను కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసుకున్నాను. మనం ఈ డాట్స్ కరెక్ట్గా వేయడం వల్ల ఫ్రంట్ పార్ట్ అనేది ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, ఫిట్టింగ్ కూడా నీట్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్టులు ఇలా 2 మనం కటింగ్ ఇచ్చుకుంటాం కదా, ఇది ఉక్స్ పట్టి సైడ్ రావాలన్నట్లు ఆ 2 ఎదురుగా వచ్చేలాగా ఉంచుకొని ఇలా మెయిన్ పీస్ మీద లైనింగ్ పీస్ ఉంచేసి చుట్టూ అటాచ్ చేసుకోవాలి. ఇవి వచ్చేసి మనం మొత్తం 6 పీసులు తీసుకుంటాం కదా, 4 లైనింగ్ పీసులు, ఒక 2 మెయిన్ పీసులు అనేది తీసుకుంటాం కదా, వాటిని ఒక 2 లైనింగ్ పీసెస్ 2 మెయిన్ పీస్ మీద పెట్టేసుకొని అటాచ్ చేయాలి. మరి 2 వచ్చేసి ఈ అటాచ్ చేసిన తర్వాత కింద సైడ్లో అటాచ్ చేసుకొని బ్లౌజ్కు కుట్టుకున్నామంటే మనకి షేప్ బెల్ట్ అనేది రెడీ అవుతుంది. ఇలా చుట్టూ అటాచ్ చేసేసుకోండి. మెయిన్గా ఈ క్రాస్ బెల్ట్లు జాయిన్ చేసేటప్పుడే కన్ఫ్యూజ్ అవుతామండి, ఉల్టా సీదా కాకుండా. అలా వీటిని ఎదురెదురుగా ఉంచుకొని జాయిన్ చేసామంటే మనకి కన్ఫ్యూజ్ లేకుండా కరెక్ట్గా కుట్టుకోగలం.
కుట్టిన తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ని అనేది నీట్గా కట్ చేసేసుకోండి. మన ఛానల్ని చూడడం ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగానే పక్కన బెల్ బటన్ వస్తుంది. బెల్ బటన్ని ఆన్లో ఉంచుకోండి. వీడియో అప్లోడ్ అయిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు 2 సేప్ బెల్టులు అనేది రెడీ అయిపోయినాయి కదా. వీటికి వచ్చేసి మరో 2 లైనింగ్ పీస్ అనేది అటాచ్ చేసుకున్నాం. ఈ లైనింగ్ పీసు 2 అటాచ్ చేసేసుకున్నప్పుడు మనకి కన్ఫ్యూజ్ కాకుండా ఇలా వీటిని కూడా ఎదురెదురుగా ఉండేలాగా చేసుకోవాలి. ఇది వచ్చేసి నాకు పీస్ తక్కువగా ఉందండి. దానికోసం వచ్చేసి నేను వేరే పీస్ని అనేది తీసుకొని ఇలా అటాచ్ చేసుకుంటున్నాను. ఇలా కింది సైడ్ మాత్రమే ఒక 1/4 ఇంచ్ మందంతో పెట్టేసుకొని కుట్టుకోవాలి. దానికి ఎదురుగా ఇది కూడా చూసుకొని ఇలా అటాచ్ చేసుకుంటున్నాను. మెయిన్గా బిగినర్స్ కన్ఫ్యూజ్ అయ్యేది క్రాస్ పట్టి జాయింటింగ్ దగ్గర, అలానే ఫ్రంట్ పార్ట్ లైనింగ్ జాయింట్ చేసేటప్పుడే కన్ఫ్యూజ్ అవుతారు. ఇలా చేసిన తర్వాత ఈ లైనింగ్ పీస్ని ఉల్టా సైడ్ తిప్పుకొని పైనుంచి ఒక కుట్టు వేసుకుంటున్నాను. ఇలా నీట్గా క్లాత్ని అనేది అడ్జస్ట్ చేసుకొని మనకు ముందు పీస్ ఎలా ఉందో సేమ్ ఆ సైజ్ వచ్చేలాగా దీన్ని కట్ చేసేస్తున్నాను. ఇవి సేప్ పట్టీలు కొంతమంది ఇంకా మందంగా కావాలంటారండి. వారికి వచ్చేసి 4 పీసెస్ అనేది వేసుకోవచ్చు. ఇలా ఉంది కదా. దీనికి కూడా రెండో కుట్టు అనేది పైనుంచి వేస్తున్నాను. ఒక కుట్టు వచ్చేసి లోపల సైడ్ జాయింట్ చేసాం కదా. ఈ రెండో కుట్టు అనేది ఉల్టాగా తిప్పేసుకొని వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత దీన్ని కూడా చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని అనేది కట్ చేసేస్తున్నాను. చాలా వరకు చిన్న సైజు బ్లౌజులకు, పెద్ద సైజు బ్లౌజులకు ఫ్రంట్ పార్ట్లో డాట్స్ అనేవి సేమ్ వేస్తారండి. అలా వేయకండి. వారి ఇష్టాన్ని బట్టి, వారి సైజుని బట్టి ఈ డాట్స్ వేస్తేనే మనం బ్లౌజ్ కరెక్ట్గా కుట్టివ్వగలం. ఇలా మనము ఒక పీస్ మెయిన్ పీస్ అనేది ఇలా బ్లౌజ్ పైన ఉంచేసుకొని కుట్టు వేసాను. దాన్ని తర్వాత ఇలా రోల్ చేసుకొని లోపల సైడ్ మన బ్లౌజ్ పీస్ అంతా పెట్టేసుకొని కుట్టు అనేది బయట సైడ్ వచ్చేలాగా ఇలా 2 షేప్ పట్టీలను అనేది ఇలా పట్టేసుకొని కుట్టు వేసాను. ఇలా వేయడం వల్ల ఈ ఖర్చు పార్ట్ లోపలికి వెళ్తుంది, బ్లౌజ్ పీస్ అనేది బయటకు వస్తుంది. మనకి చూడటానికి ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఇలా కుట్టిన తర్వాత నాకు ఎక్స్ట్రాగా మిగిలిన షేప్ పట్టీని అనేది కట్ చేసేసాను. అలానే రెండవది కూడా మనము సేమ్ ఫస్ట్ది ఎలా కుట్టామో అలానే 2 మెయిన్ పీస్లు ఒక సైడ్ వచ్చేలాగా బ్లౌజ్ పీస్ది, సేప్ బెల్ట్ది 2 ఒక సైడ్ వచ్చేలాగా ఇలా ఒక దానిపైన ఒకటి ఉంచుకొని కుట్టేసుకోవాలి. కుట్టేటప్పుడు మిడిల్లో వచ్చిన ఈ డాట్ని అనేది ఫోల్డింగ్ పెట్టండి. అది సేప్ పట్టీలో పడిందంటే మనకు ఫ్రంట్ అనేది నొక్కినట్లు అవుతుంది. ఇలా చేసిన తర్వాత దీన్ని కూడా బ్లౌజ్ పీస్ని లోపలికి రోల్ చేసేసి 2 షేప్ పట్టి కొనల్ని ఇలా పట్టేసుకొని కుట్టు వేసేయాలి. ఇలా వేయడం వల్ల కస్టమర్ కూడా ఇష్టపడతాడండి. బ్లౌజ్ ఫినిషింగ్ అనేది నీట్గా ఉందనేసి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు బ్లౌజులు ఇవ్వడానికి. మన ఫినిషింగ్ని బట్టే మనకి కస్టమర్ వస్తారండి. ఇలా 2 షేప్ పట్టీని కూడా కుట్టేసాం కదా. ఈ మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ని కూడా కట్ చేసేసుకున్నాం. ఇలా రెడీ అయిన తర్వాత వీటికి ఉక్సు పట్టి, కాజా పట్టి అనేది కుట్టుకున్నాం. వీటి ఉక్సు పట్టి, కాజా పట్టికి వచ్చేసి మనము నెక్ సెంటర్ ఉంటుంది కదండి. ఆ నెక్ సెంటర్ని ఇలా ఓపెన్ చేసుకొని ఒకటి మెయిన్ పీసు, ఒకటి లైనింగ్ పీసు. కాజా పట్టికి అయితే ఇలా 2 వేస్తామండి. ఒక మెయిన్ పీసు, ఒక లైనింగ్ పీసు. ఇలా మెయిన్ పీసు, లైనింగ్ పీస్ కింది సైడ్ ఉంచేసుకొని పై సైడ్ బ్లౌజ్ ఉంచుకొని ఒక 1/4 ఇంచ్ మందంతో అటాచ్ చేసుకుంటున్నాను. ఇలా కుట్టాం కదా. దీన్ని ఇలా రివర్స్ చేసుకొని ఇలా ఒక ఫోల్డింగ్ పెట్టేసుకొని దాని నుంచి మరొక ఫోల్డింగ్. ఇది వచ్చేసి పూర్తి ఫోల్డింగ్ పెట్టకండి. కాజా పట్టి అనేది మనకి వెడల్పు ఎక్కువగా ఉండాలి. దానిపైన ఉక్సు పట్టి వస్తుంది కదా. దానికోసం వచ్చేసి పూర్తి ఫోల్డింగ్ పెట్టకుండా ఇలా ఫోల్డింగ్ వేసుకొని కుట్టు వేయండి. అలానే మిడిల్లో కూడా ఒక కుట్టు వేసేసుకోండి. ప్రతి ఒక్కరికి టైలరింగ్ మనం బయట కుట్టకపోయినా మన ఇంట్లో మనం కుట్టుకునేడానికి కూడా కొంచెం ఐడియా ఉండాలంటే వీడియోస్ మిస్ కాకుండా చూడండి. మన ఛానల్లో బ్లౌజ్ వీడియోస్ చాలా ఉన్నాయండి. ఒకసారి చూసి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఉక్సు పట్టిని కూడా కుట్టేస్తున్నాను. ఉక్సు పట్టి వచ్చేసి కింది సైడ్ ఉంచేసుకొని బ్లౌజ్ని ఇలా పై సైడ్ ఉంచుకొని 1/4 ఇంచ్ మందంతో
కుట్టు వేస్తున్నాను. తర్వాత వచ్చేసి దీన్ని కింది సైడ్కి ఇలా తీసేసి పైనుంచి ఒక కుట్టు వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత ఉక్సు పట్టీని వచ్చేసి పూర్తి ఫోల్డింగ్ చేయాలండి. కాజా పట్టీని మనం కొంచెం ఎక్స్ట్రా ఉంచాం కదా, ఇది వచ్చేసి పూర్తి ఫోల్డింగ్ వేసుకొని ఇలా చివర్లో రబ్ చేసుకొని కుట్టేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత ఏ ఎక్స్ట్రా వచ్చినా ఈ పీస్ని కట్ చేసి ఒకసారి చెక్ చేసుకోవాలి. మన కాజా పట్టి ఉక్సు పట్టి ఇలా సేమ్ రెండు ఒకటి సైజు వచ్చాయో రాలేదని. ఒక్కొక్కసారి మనకి ఉక్సు పట్టి అనేది పొడవు వస్తుందండి. అది బిగినర్స్ కుట్టడం రాక కొంచెం లాగినట్టు కుట్టడం వల్ల ఆ తేడా వస్తుంది. ఇలా ఫస్ట్ ఒక దానిపైన ఒకటి ఉంచుకొని బ్యాక్ ఫ్రంట్ని షోల్డర్లు అనేది జాయిన్ చేసుకోవాలి. ఈ షోల్డర్ జాయింటింగ్కి వచ్చేసి నేను 1/2 ఇంచు క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను కదా, 1/2 ఇంచు మందంతో ఈ షోల్డర్ జాయింటింగ్ అనేది వేస్తున్నాను. ఇలా 2 కుట్లు వేసేసుకొని ఒకసారి ఇలా రబ్ చేసుకోండి. మనకి విడిపోకుండా షోల్డర్ పైన స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలా పెట్టిన తర్వాత ఈ 2 ఖర్చులు అనేది బ్యాక్ సైడ్ వచ్చేలాగా షోల్డర్ జాయింటింగ్ ఖర్చులు ఇలా ఒకసారి నెయిల్ తోటి రబ్ చేసుకోండి. ఇలా చేసిన తర్వాత మనము చంకల్లో లోతు తీసి గుంతలనే అక్కడ గుర్తు కోసం అనేసి చిన్న కటింగ్ ఇచ్చాం కదా, అవి ఫ్రంట్ సైడ్ వచ్చేలాగా ఇలా సెట్ చేసుకొని షోల్డర్ జాయింటింగ్ నుంచి ఈ చివరికి ఇలా కుట్టేస్తున్నాను. హ్యాండ్ ఒక సైడ్ నుంచి కుట్టకండి, మనకి ఎక్కువ తక్కువలు అవుతుంది కాబట్టి కంపల్సరీ షోల్డర్ సెంటర్ నుంచి జాయిన్ చేసుకోవాలి. ఇలా షోల్డర్ సెంటర్ నుంచి ఇలా కుట్టాం కదా, ఇది వచ్చేసి మరి షోల్డర్ సెంటర్ నుంచి బ్యాక్ సైడ్కి కుట్టాలి. ఫస్ట్ ఫ్రంట్ సైడ్కి కుట్టాము, ఇప్పుడు వచ్చేసి బ్యాక్ సైడ్కి హ్యాండ్ అనేది అటాచ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి వీడియో మిస్ అయ్యిందండి ఒక క్లిప్పు. ఇది వచ్చేసి హ్యాండ్ జాయిన్ చేసాం కదా, 2 సైడ్లు అలా జాయిన్ చేసేసుకొని సైడ్ కుట్టు వేసి మనం నెక్ పీస్ వేసామంటే బ్లౌజ్ అనేది కంప్లీట్ అవుతుందండి. నాకు ఈ క్లిప్ అనేది మిస్ అయిపోయింది. ఇలా 2 అటాచ్ చేసిన తర్వాత మనం ఒక 1 ఇంచు 1 ఇంచు వెడల్పుతోటి నెక్ పీస్ అనేది కట్ చేసుకొని నెక్ పీస్ వేసేసుకొని సైడ్ జాయిన్ చేసేసుకోండి. దీన్ని కూడా సేమ్